హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక అరటికాయని పీల్ తీసి స్టవ్ వెలిగించి ఓ బాండి పెట్టుకోవాలి. దానిలో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగి వేయాలి. ఒక ఆనియన్ కూడా సన్నగా తరిగి అందులో వేయాలి. అది కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఈ ముందుగా కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కడిగి ఉంచుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఎక్కువ వేగకుండానే అరటికాయ ముక్కల్ని కూడా అందులో వేసేయాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేస్తే అరటికాయ వేగేసరికి చాలా టైం పడుతుంది. అందువల్ల ఉల్లిపాయ వేసిన కాసేపటికి అరటికాయ ముక్కలు కూడా వేస్తే ఉల్లిపాయ మాడకుండా ఉంటుందన్నమాట. అందువల్ల ఉల్లిపాయ వేసిన వెంటనే వేసేసాను. ఇలాగా కాసేపు అటు ఇటు తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అది మాడిపోతుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పాలి. 2-3 వెల్లుల్లి రెబ్బల్ని ముందే వేసేసాను. ఆ అరటికాయ ముక్కలతో పాటు అవి కూడా వేగిపోతాయి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి అందులో వేసాను. తర్వాత కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి తిప్పాలి. ఇదిగో ఈ విధంగా కలితిప్పాలి. ఈ అరటికాయ వేపుడు అనేది సాంబార్లోకి, రసంలోకి, టమాటా పప్పు, గోంగూర పప్పు ఏ పప్పులోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది. చాలామంది అరటికాయని ఉడకబెట్టేసి తాలింపేసి వేపుతారు. అది ఉడకబెట్టి వేపితే కూర కొద్దిగా మెత్తగా అతుక్కుపోయి ఉంటుంది. ఇలా వేపుకుంటే ముక్క ముక్కగా నంచుకోవడానికి బాగుంటుంది. దానిలో ఈ అరటికాయ వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే వేడివేడిగా అరటికాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.